రెండు రోజుల సెలవుల తర్వాత వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు మిర్చి బస్తాల్ని తీసుకొస్తారు రైతులు. కేంద్ర సర్కార్ మిర్చి కొంటదని చెప్పడంతో రైతులు పెద్ద సంఖ్యలో వస్తారు. అటు ఇయాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మార్కెట్ కు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు పెట్టారు. గుర్తింపు కార్డు ఉన్నోళ్లనే లోపలికి పంపిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని ముచ్చట్లు వరంగల్ కెళ్లి కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? రెండు రోజుల సెలవుల తర్వాత వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు మిర్చి బస్తాల్ని తీసుకొస్తారు రైతులు. కేంద్ర సర్కార్ మిర్చి కొంటుందని చెప్పడంతోని రైతులు పెద్ద సంఖ్యలో వస్తారు. అటు ఇయాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మార్కెట్ కు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు పెట్టిరు. గుర్తింపు కార్డు ఉన్నోళ్లనే లోపలికి పంపిస్తారు. సాతి మనం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాం. మిర్చి కొనుగోలు ఇవాళ కూడా సురు అయినాయి. 2 రోజులు సెలవులు వచ్చినాయి. అంటే ఆది శనివారాలు మార్కెట్ కు సెలవులు, తర్వాత ఇవాళ సురు అయినాయి. అయితే గత కొన్ని దినాల నుంచి చూస్తే మాత్రం ఇవాళ మిర్చి చాలా తక్కువ దిగుబడి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 5,000 మద్దతు ధర కొనుగోలు చేస్తారనేసరికి చాలా మంది రైతులు ఇంకా మిర్చి ఇవాళ మార్కెట్ కు తీసుకురాలేదని చెప్పొచ్చు. అయితే గత కొన్ని దినాలు చూస్తే సోమవారం వచ్చిందంటే మార్కెట్ లో బాగా విపరీతంగా వస్తుంది. 70,000 లక్ష బస్తాల వరకు కూడా వస్తుంది. ఇవాళ చాలా తక్కువ ఉన్నది. అయితే 4-5 రోజుల మీద సంధించి కూడా చాలా మంది ధర వస్తుంది అని చెప్పి ఒక 15,000 బస్తాల వరకు ఉన్నాయి. మొత్తం ఇవాళ మార్కెట్ లో 35,000 బస్తాలు ఉన్నాయి. కొద్ది మార్కెట్ లో ఇప్పటికే ఆసాములు వచ్చిండ్రు, రేట్లను కూడా ఫిక్స్ చేస్తాండ్రు. అయితే మార్కెట్ లోకి వచ్చే వాళ్ళకు కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఎవరిని కూడా లోపలికి వెళ్లాలంటే రైతులు వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇతర పాస్ పుస్తకం కానీ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది, పట్టదారు పుస్తకాలు కూడా. అయితే లోపలికి వెళ్లే వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేసినాకనే లోపలికి తీస్తాను. ఎందుకంటే మొన్నటి సంది ఖమ్మం మార్కెట్ లో ఏదైతే గొడవ అయిందో అట్లాంటిది జరగకుండా చేసేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేసిండ్రు. అయితే మార్కెట్ ధరలు చూస్తే మాత్రం గత కొద్ది రోజుల నుంచి ఎట్టున్నాయో ఇవాళ కూడా గవే ఉన్నాయి. ఎక్కువగా ధర చూస్తే మాత్రం 2,500 వరకే కనిపిస్తుంది. మిగతాదంతా కూడా 1,500 నుంచి 2,500 వరకు కూడా మార్కెట్ల ఆసాముల నుంచి కూడా కొనుగోలు చేసేందుకు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఈ కూడా మొత్తం 9 మంది ఏసీపీల వరకు కూడా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ పోలీస్ బందోబస్తు ఎట్లా ఉన్నది ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనతోటి శోభన్ కుమార్ సార్ అన్నారు. చెప్పండి, అంటే మార్కెట్ కాడ ఇంత పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ రోజు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది కొంచెం మేము యాంటిసిపేట్ చేసినాం. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి వాళ్ళు సన్నద్ధమైన అనే విషయం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి వాళ్లకు పర్మిషన్ అయితే దీంట్లోకి రావడానికి పర్మిషన్ లేదు. దాంతో ఈ బందోబస్తు అంతా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్ అరౌండ్ ఒక 200 మెంబర్స్ ఆల్ ర్యాంక్స్ తోటి ఈ బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈ బందోబస్తు నిర్వహిస్తున్నాం. అయితే లోపలికి వెళ్లే రైతులకు అంటే ఎట్లా వదిలిపెడతాను, వేరే టోళ్ళను రానియకుండా ఏం చేస్తారు? ఇప్పుడు రైతులను ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ ఆధార్ కార్డు కానీ, తర్వాత వాళ్ళ ఐడెంటిటీ, ఎనీ ఐడెంటిటీ, తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసే వాళ్ళ వీఆర్ఓ కానీ, తర్వాత పక్క వేరే ఉన్న రైతు కానీ, ఈ మా రైతు అని కనుక వాళ్ళు చెప్తే వాళ్ళని అందరినీ కూడా రైతులను పంపించేస్తాం. రైతులను పంపించే దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. టోటల్ ఆల్ అరౌండ్ ఆల్ ర్యాంక్స్ ఒక 200 మెంబర్స్ వరకు ఉంటారు. లోపల మార్కెట్ లో బందోబస్తులో ఉన్నారు, గేట్లలో బందోబస్తులో ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ లో బందోబస్తులో ఉన్నారు. అంటే పోలీసులకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపు 9 మంది ఏసీపీలు ఉన్నారు, సీఏలు, ఎస్ఏలు, ఒక డీసీపీ స్థాయి అధికారులు కూడా మార్కెట్ దగ్గర ఉన్నారు. ఎలా గొడవలు కాకుండా మార్కెట్ లో అమ్ముకుని బయటగా చేస్తారు. అయితే మార్కెట్ లో ధరలకు సంబంధించినటువంటి విషయానికి అయితే మాత్రం బండార ఆటు మార్కెట్ రేటు ప్రకారం 6,250 ఉన్నట్టుగా ప్రకటించారు. అయితే అది 1-2 ఆసాములకు రైతులకే దక్కింది. మిగతాదంతా కూడా 2,000 నుంచి 2,500 వరకు కొద్దిగా ఎక్కువగా వలుగుతుంది. ధరలకు చాలా తక్కువగా ఉంది. దాదాపు వారం సంధి కూడా ఇక్కడ నుంచి రైతులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వాళ్ళందరూ కూడా మిర్చి తీసుకురావాలంటే కొంత పదన పెట్టాల్సి ఉంటుంది. పదన పెట్టేందుకు బస్తాలలో పేర్చేటప్పుడు కూడా కొంత నీళ్లు చల్లి తీసుకురావాలి. అలా నీళ్లు చల్లిన తర్వాత కూడా వారం రోజుల సంధి కూడా ఇక్కడే మార్కెట్లు ఉండడంతో కొంతమంది
దిగుబడులు కూడా బూజు ఎక్కినాయి. దాంతో అవి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. చాలా వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదో కొనుగోలు చేస్తుందో, కేంద్ర సర్కార్ ఏదో ఇచ్చిందో అది కొనుగోలు చేస్తుంది అనే దాని మీదనే రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే కళ్ళాల దగ్గర కూడా చాలా వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి మిర్చి కూడా అంతా కూడా ఎప్పుడు అయితే స్టార్ట్ చేస్తారో అప్పుడు అమ్ముకోవడానికి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో మాత్రం కొంత ప్రశాంతంగానే కొనుగోలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా ఇంకా 1-2 రోజులు ఆగితే ఈ కొనుగోలు స్టార్ట్ చేద్దామో ఈ 2,000-1,000 రూపాయలకు అమ్ముకునేందుకు ఇంకా ఎక్కువ ధర వస్తే మార్కెట్ ఏదో ప్రభుత్వం కొంటుందో దానికి అమ్ముకోవడానికి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా వరంగల్ మార్కెట్ ను విజిట్ చేయనున్నారు. అందుకోసం లోపలికి మాత్రం అనుమతి లేదని చెప్పిండ్రు. కాశీబుగ్గ కానించి వాళ్ళందరూ కూడా పాదయాత్రగా ఆ మార్కెట్ వరకు చేరుకుంటామని బీజేపీ నాయకులు చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రైతులను కలుస్తామంటాను, కానీ రైతులను కలిసిపించడానికి మాత్రం పోలీసు అధికారులు చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా లాండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలుగుతుంది కావచ్చు, అందుకని రైతులను తప్ప ఎవరిని పంపించమని పోలీసులు చెప్తారు. ధరలు మాత్రం గత వారం 10 రోజుల నుంచి ఎట్టున్నాయో ఇవాళ కూడా గట్లనే ఉన్నాయి. రైతులు మాత్రం కొంత ధరలు లేక మాత్రం గోసపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. స్వాతి, ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.